టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని డిస్కస్ చేద్దామా. డేట్ 27/12/2023 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఇది మనకి ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఫస్ట్ ఆర్టికల్ అమ్మా. దట్ ఈస్ ది అవుట్లుక్ ఫర్ 2024 ఫర్ ది వరల్డ్ అండ్ ఇండియా. క్లియర్. సో ఆథర్ హీ ఈజ్ MK నారాయణన్, ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఫార్మర్ డైరెక్టర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద కూడా చేశారు. అండ్ వెస్ట్ బెంగాల్కి గవర్నర్ కింద కూడా ఇతను చేయడం జరిగింది. సో ఇతని ఐడియాస్ అన్నీ కూడా చాలా విజనరీగా ఉంటాయి. ఇతని థాట్స్ అనేవి చాలా గ్రౌండ్ లెవెల్లో ఉండడం వలన మనకి ఎగ్జామ్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ ఆర్టికల్స్ ఏమున్నా సరే మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా చదవండి అమ్మా. రైట్. ఎస్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వరల్డ్ అనేది 2024లో ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు గ్లోబల్ లెవెల్లో 2023 యొక్క ఇన్స్టాన్సెస్ అనేవి నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా కనిపిస్తాయి అంతా కూడా చెప్పడం జరిగింది. క్లియర్. అండ్ ఇండియా వరకు వచ్చేసరికి కొన్ని పొలిటికల్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనకి యూపీఎస్సీలో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదంతా కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఈ హోల్ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2లోనే దట్ ఈజ్ ది టాపిక్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో ది టాపిక్ ఆఫ్ సొసైటీ నుంచి కూడా ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. సో లాస్ట్ ఎండింగ్ పారాస్కి వచ్చేసరికి మనకి ప్రెజెంట్ డే ఇండియాలో సొసైటల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా అవి డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఈ ఆర్టికల్ని నీట్గా ఇప్పుడు ప్రతిదీ కూడా నేను డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ. రైట్. అయితే ఆథర్ ఏమని చెప్తున్నారంటే ద ఇయర్ 2024 అయితే వస్తుంది తప్ప దాంతో ఇండియాకి కానీ వరల్డ్కి కానీ ఏది కూడా బెనిఫిట్ అయ్యే విధంగా కనిపించట్లేదు అని ఆథర్ చెప్తున్నారనమాట. గ్లోబ్ అంతా కూడా అన్సర్టైనిటీస్తో నిండిపోయింది అని అంటున్నారు. అన్సర్టైనిటీస్ అంటే అర్థం ఏంటి? ఏది అనుకున్నట్టు లేకపోతే దాన్ని అన్సర్టైనిటీస్ అని అంటాం. ఓకేనా. సో ఆ అన్సర్టైనిటీస్ అనేవి గ్లోబల్లో అంతా కూడా పెరిగిపోయాయి. అయితే దీనికి రీజన్స్ ఏంటి? ఎస్, వీ కెన్ ఈజీలీ గెస్ దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది వార్ సిచ్యువేషన్స్ అండ్ వార్ లైక్ సిచ్యువేషన్స్ ఇన్ అదర్ ఏరియాస్. క్లియర్. కొన్ని చోట్ల నిజంగా యుద్ధం జరుగుతుంది అండ్ కొన్ని చోట్ల యుద్ధం జరిగే పరిస్థితుల్లో కూడా కొన్ని ప్లేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని గ్లోబ్ అంతా కూడా అన్సర్టనిటీస్తో ఉంది అని చెప్తున్నారనమాట. రైట్. సో ఫ్యూచర్ ఏ విధంగా కూడా సేఫ్గా, బెటర్గా, సర్టైన్గా, ఎఫిషియెంట్గా కనిపించట్లేదు అని అంటున్నారనమాట. రైట్. ఎస్. సో దానికి ఎగ్జాంపుల్స్ కింద ఆథర్ కొన్ని కేసెస్ని చెప్తున్నారు, చూడండి. ద ఫస్ట్ వన్ దట్ ఈజ్ రష్యా ఉక్రెయిన్ వార్. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది 2024లో కూడా ఈవెన్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ మరొకటి, రష్యా ఉక్రెయిన్ వార్లో ఒకవేళ ఉక్రెయిన్ పై చేయి కనుక సంపాదిస్తే ఈ ప్రభావం అనేది ఎక్కడుంటుందంటే అమెరికా USA ఎలక్షన్స్లో, ఓకేనా, USA ఎలక్షన్స్లో మళ్ళా బైడెన్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో బైడెన్ మళ్ళీ గెలవాలి అంటే ఉక్రెయిన్ అక్కడ గెలవాలి. ఉక్రెయిన్ గెలవాలి అంటే అమెరికా అండ్ నాటో ఫోర్సెస్ యొక్క సపోర్ట్ అనేది ఉక్రెయిన్కు ఉండాలి. ఒకవేళ నిజంగా అమెరికా అండ్ నాటో కనుక ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ డిఫెన్స్ రిలేటెడ్ ఐటమ్స్ కనుక పంపిస్తే మాత్రం రష్యా అస్సలు ఊరుకోదు. రష్యా ఖచ్చితంగా తన లాస్ట్ రిసార్ట్ని యూజ్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్మాల్ ఫార్మ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ అయినా సరే ఇది యూజ్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. సో తన దగ్గరకు వచ్చేసరికి ఏ స్టోన్ కూడా అన్టర్న్ చేయకుండా ఉండదు రష్యా అని చెప్తున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా చివరికి వస్తుందంటే రష్యా కొన్ని ఎక్స్ట్రీమ్ మెషర్స్ లైక్ న్యూక్లియర్ వెపన్ని కూడా ఉక్రెయిన్ మీద యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఒక్కసారి మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేవి World War II తర్వాత ఒక్కసారి కూడా ఒక కంట్రీ వేరే కంట్రీ మీద యూజ్ చేయలేదు. అప్పటి పరిస్థితులు అనేవి ఇప్పటికీ కూడా జపాన్లో సెటిల్ కాలేదు. సో ఇటువంటి న్యూక్లియర్ వెపన్ అటాక్స్ అనేవి ఇవి చాలా చాలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి తీసుకొస్తాయి. అయినప్పటికీ కూడా రష్యా ఎక్స్ట్రీమ్ లాస్ట్ మెషర్స్లో యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఈ పొజిషన్స్లో గ్లోబ్ అనేది ఏమాత్రం కూడా సేఫ్గా లేదు, సర్టైన్గా లేదు అని చెప్తున్నారనమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు,
he's also pushing something related to దట్ ఈజ్ ది గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ పాండమిక్స్ అనమాట. అంటే ఎస్, కోవిడ్ అనేది కంట్రోల్ తగ్గింది, బట్ కొత్త కొత్త మ్యూటేషన్స్తో మళ్ళీ వస్తుంది, ఈ విధంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్, రైట్. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ అండ్ ఈ కోవిడ్ ఇష్యూస్ తర్వాత ఆథర్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు పుట్ ద ఇష్యూస్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. క్లియర్. సో మిడిల్ ఈస్ట్లో ఏవైతే జరుగుతున్నాయో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. సార్ మిడిల్ ఈస్ట్ అంటే ద కంట్రీస్ ఆఫ్ ప్రెజెంట్ డే మనం ఇజ్రాయెల్, ఈ పాలెస్తైన్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం కదమ్మా. ఆథర్ దాని గురించే చెప్తున్నారనమాట. ఏమైంది, ఇజ్రాయెల్ పాలెస్తైన్ వార్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇది నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని అంటున్నారనమాట. సో మరొక ఇయర్ కూడా కంటిన్యూస్ అయితే ది పాలెస్తైన్ రీజన్, దట్ ఈస్ ద గాజా రీజియన్లో ఉన్న హమాస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ బ్యాడ్ యాక్టివిటీస్ అనేవి, అంటే టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఇంకా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్తున్నారనమాట. క్లియర్. సో వెస్టర్న్ కంట్రీస్ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ పాలెస్తైన్లో చాలా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అవుతున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇప్పటికే గ్లోబ్ అంతా కూడా క్లియర్, అండ్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ పాలెస్తైన్ వార్ కానివ్వండి, ఈ మూడిట్లో కూడా ద న్యూ యాక్సిస్ ఆఫ్ పవర్, దట్ ఈజ్ ది ఇరాన్, క్లియర్, రష్యా అండ్ చైనా క్లియర్గా కనిపిస్తుంది అని అంటున్నారనమాట. అంటే అర్థం ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్లో చైనా రష్యాకి క్లియర్గా సపోర్ట్ చేస్తుంది. క్లియర్. అండ్ ఈ మిడిల్ ఈస్ట్ వార్లో పాలెస్తైన్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో అస్యూమ్ దట్ కేవలం ఇది మాత్రమే కాదు, ది కంట్రీ ఆఫ్ యెమెన్. క్లియర్. యెమెన్లో కూడా హౌతీ రెబల్స్ యొక్క పవర్ అనేది కన్సాలిడేట్ అయ్యి యెమెన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఈ యెమెన్కి, ఈ హౌతీ రెబల్స్కి ఫండింగ్ అంతా కూడా ఇరాన్ ఇస్తుంది, అండ్ ఇరాన్కి రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది అని కొన్ని వర్డ్స్ మనకి తెలుస్తున్నాయన్నమాట. క్లియర్, రైట్. అయితే ఇక్కడ ఏంటి, గ్లోబల్ లెవెల్లో ది పొజిషన్ ఆఫ్ యుఎస్ఏని ఛాలెంజ్ చేసేది ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళ ముగ్గురు కూడా చాలా క్లియర్గా, ఇరాన్, రష్యా, చైనా, వీళ్ళ ముగ్గురు కూడా సపోర్ట్ చేసుకుంటూ ది మొనార్కియల్ పవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనేది తగ్గించడం జరుగుతుంది. క్లియర్. సో క్లియర్గా వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క పవర్ని క్వశ్చన్ చేస్తున్నారనమాట. గ్లోబల్ లెవెల్లో ఎంత జరుగుతుంటే నువ్వు కనీసం ఏది కూడా చేయలేకపోతున్నావు, నువ్వు ఇంకా సూపర్ పవర్ ఏ విధంగా అవుతావు అన్నట్లుగా ఈ నేషన్స్ క్వశ్చన్ చేస్తున్నాయి అని చెప్తున్నారనమాట. రైట్. సో ఇవంతా కూడా గ్లోబల్ లెవెల్లో జరుగుతున్న ఇష్యూస్. అయితే ఆథర్ టు ద స్పెసిఫిక్ ఆఫ్ ఇండియన్ జియోపొలిటికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తూ కొన్ని టాపిక్స్ రిలేటెడ్ టు చైనా చెప్పడం జరిగింది. సో ఇండియా, చైనా అండ్ ఇండియా రిలేటెడ్ బార్డరింగ్ కంట్రీస్ అండ్ ఇండియాస్ ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి చెప్తాను చూడమ్మా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సమ్అప్. ఒక లాస్ట్ ఇయర్లో జియోపొలిటికల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే జరిగాయో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ 2024లో ఏ విధంగా ఉండాలో కూడా, ఏ విధంగా ఉంటాయో కూడా ఆథర్ చెప్తున్నారనమాట. రైట్. సో చూడండి, ఇంకా ఇండియా యొక్క ది సోల్ అండ్ ది హైయెస్ట్ ప్రయారిటీ అనేది చైనాని వాచ్ చేయడంలో పెట్టాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. ఆథర్ ఏమని చెప్తున్నారంటే చైనాతో యాజ్ ఆఫ్ నౌ స్టేల్మేట్ పొజిషన్లో ఉన్నాం. అంటే రిలేషన్స్ అనేవి కిందకి వెళ్ళలేదు, అలా అని పైకి వెళ్ళలేదు. బట్ అంత మాత్రం చేత చైనా చాలా సైలెంట్గా ఉంది అని అనుకోవడానికి ఏమీ కూడా లేదు అని అంటున్నారనమాట. అండ్ చైనా ఇప్పటికే కన్విన్స్ అయ్యింది ఏంటని, దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇండియా వీళ్ళిద్దరూ కూడా చాలా డామినెంట్గా ఫ్రెండ్షిప్లో ఉన్నారు. క్లియర్. అంటే ఇండియాకి ఏదైనా కావాలి అంటే అమెరికాకి వెళ్తుంది, అమెరికా కూడా ఏదైనా కావాలంటే ఇండియా వైపు వస్తుంది అన్న నమ్మకం చైనాకి ఉందన్నమాట. అంటే ఇండియా కంప్లీట్గా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయిందిగా అన్నట్టుగా చైనా బిహేవ్ చేస్తుంది. సో వీళ్ళందరూ కలిపి యాంటీ చైనా అలియన్స్ ఫామ్ చేస్తున్నారు. క్లియర్. వీళ్ళందరూ కలిపి యాంటీ చైనా ఎలియన్స్ అనేది ఫామ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ కంట్రీస్ని నేను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి అన్నట్లుగా చైనా ఉంది అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. అయితే ఒకటి, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే చైనా ఇప్పుడప్పుడే వార్ చేసే సిచ్యువేషన్స్లో కానీ, ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్ని క్వశ్చన్ చేసే పొజిషన్లో కానీ,
ఆర్ ఇండియాని అటాక్ చేసే పొజిషన్లో లేదు. ఎందుకంటే చైనీస్ ఎకానమీ అనేది క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టర్ డిక్రీజ్ అవుతుంది, డిక్లైన్ అవుతుంది అని చెప్తున్నారన్నమాట. క్లియర్. చైనీస్ ఎకానమీ అనేది డిక్లేర్ అవుతుంది అండ్ గ్లోబల్ లెవెల్లో ది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వర్క్స్ కూడా, అంటే కంట్రీస్ నుంచి సపోర్ట్ కూడా తగ్గింది అని ఆథర్ చెప్తున్నారనమాట. అయితే ఆథర్ ఏమని చెప్తున్నారంటే, ఎక్స్పర్ట్స్ అలానే చెప్తారు, లైక్ చైనీస్ ఎకానమీ పడిపోతే చైనా సైలెంట్గా ఉంటుంది, అటాక్ చేయదు అని. బట్ నో, వాట్ హ్యాపెన్ ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఇన్ 1962లో ఇండియా చైనా వార్ అనేది జరుగుతుంది, అవునా. అయితే ఈ టైంలో అక్కడ చైనీస్ ప్రెసిడెంట్ ఎవరు, దట్ ఈస్ ది మావో జెడాంగ్. అయితే మావో జెడాంగ్ ఒక పాలసీ అనేది చైనీస్ ఇండిపెండెన్స్ 1949 తర్వాత తీసుకొచ్చారు, దట్ ఈజ్ ది గ్రేట్ లీప్ ఫార్వర్డ్. గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ మూమెంట్ అనేది చైనీస్ ఎకనామిక్ పాలసీ రిఫార్మ్, పొలిటికల్ సోషల్ పాలసీ రిఫార్మ్స్ అనమాట. చైనీస్ కంట్రీలో కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు, దాన్ని ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది తీసుకొచ్చారనమాట. అయితే ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయింది, ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యింది. సో ప్రతి ఒక్కరూ కూడా మావో జెడాంగ్ చైనీస్ ప్రెసిడెంట్గా ఉండడం వలన ఏ మాత్రం కూడా మాట్లాడలేదన్నమాట. క్లియర్. బట్ అయితే చూడండి, ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ యొక్క ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా, ఎప్పుడిది 1958, ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ సోషల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్ కూడా ఫెయిల్ అయినప్పటికీ కూడా చైనా జంకలేదు. 1962లో ఇండియా మీద వార్ అనేది ప్రకటించింది. సో దీంతో వాళ్ళు క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఇండియా మీద వార్ ప్రకటించినప్పుడు చైనీస్ ఎకానమీ స్లో డౌన్ అయ్యింది అని, వాళ్ళు ఎటువంటి వార్స్ చేయరు అని మనం అనుకోలేము. సో వీలైనంత వరకు కూడా చాలా సంసిద్ధంగా ఉండాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, చైనీస్ డామినెన్స్ అనేది ఎలా పెరుగుతుందంటే, ఈవెన్ ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ కానీ అండ్ బంగ్లాదేశ్ కానీ అండ్ మాల్దీవ్స్ కానీ, వీటి మీద చైనీస్ నిఘా అనేది పెరుగుతుంది అండ్ చైనీస్ యొక్క ప్రెజర్ కూడా ఈ కంట్రీస్ మీద పడుతుంది. సో వీళ్ళు దే హ్యావ్ టు ది సెవియర్ ద రిలేషన్స్ విత్ ది ఇండియా, అంటే ఇండియాతో రిలేషన్స్ అనేవి కట్ చేసుకోవాలి. సెవర్ అంటే కట్ చేయడం అనమాట. క్లియర్. దే హ్యావ్ టు సెవర్ ద రిలేషన్. క్లియర్. సో ఇండియాతో రిలేషన్స్ అనేవి కట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ చూడొచ్చు, రీసెంట్ మాల్దీవ్స్ ప్రెసిడెన్షియల్షిప్లో కూడా కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారు. సో ఈ కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ ఎవరైతే అయ్యారో అతను ప్రో చైనీస్ ఉన్నారనమాట, యాంటీ ఇండియా కింద ఉన్నారు. అండ్ ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ కానీ ఆర్ ఇండియన్ సపోర్ట్ కానీ, అండ్ రీసెంట్గా మాల్దీవ్స్ ఆల్సో క్యాన్సిల్డ్ ది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఇండియా రిగార్డింగ్ ది హైడ్రోగ్రాఫిక్ మెషర్మెంట్స్ అనమాట. అంటే మాల్దీవ్స్ ఐలాండ్ కంట్రీ కదమ్మా, సో అక్కడున్న వాటర్ పరిస్థితులను మొత్తం మ్యాపింగ్ చేయడానికి ఇండియా మాల్దీవ్స్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. బట్ ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చాక ఆ అగ్రిమెంట్ని టర్మినేట్ చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో మాల్దీవ్స్తో రిలేషన్స్ అనేవి ఇండియాకి యాజ్ ఆఫ్ నౌ ప్రాపర్గా లేదు. అండ్ ద సేమ్ విత్ బంగ్లాదేశ్ అనేది చూసుకుంటే చైనా చాలా ఎక్కువ ఫండింగ్ అనేది చేస్తుంది, చైనా ఎక్కువ ట్రేడ్ అనేది బంగ్లాదేశ్తో చేస్తుంది. సో ఆబ్వియస్లీ చైనా అనేది బంగ్లాదేశ్ని మొత్తం మ్యానిపులేట్ చేయగలది. బంగ్లాదేశ్ ఈ చైనీస్ ప్రెజర్తో ఇండియా నుంచి దూరంగా ఉన్నది అని చెప్తున్నారనమాట. అండ్ ఇఫ్ యూ టేక్ నేపాల్ డిపెండెన్సీ ఆన్ చైనా అనేది చాలా వరకు పెరిగింది. సో చైనా ఈ పొజిషన్ని సింపుల్గా యూజ్ చేయాలి అని అనుకుంటుంది. సో అందుకనే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నైబరింగ్ నేషన్స్ అన్నీ కూడా ఒక అప్పట్లా లేవు, మనతో క్లోజ్ రిలేషన్స్ లేవు అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఈవెన్ వెస్ట్ ఏషియాలో కూడా ఇండియా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కొద్ది గొప్ప యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రమే చూపించగలది తప్ప ఇంకెక్కడ కూడా ఇండియా తన పవర్ని చూపించలేదు అని ఆథర్ చెప్తున్నారనమాట. సో ది గ్లోబల్ లెవెల్లో ఇదొక మంచి పరిణామం కాదు. ఇండియా తన యొక్క కెపాసిటీస్ని పెంచుకొని నైబరింగ్ కంట్రీస్ యొక్క ఫ్రెండ్షిప్ అనేది పెంచుకున్నప్పుడు మాత్రమే జియోపొలిటికల్ థ్రెట్ టు ఇండియా అనేది తగ్గుతుంది. చైనా ఏ విధంగా కంప్లీట్ సెక్యూర్డ్గా ఉందో అటువంటి సెక్యూర్డ్ పొజిషన్లోకి ఇండియా వెళ్ళాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. సో ఇవంతా కూడా గ్లోబల్ జియోపొలిటికల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు ఇన్ స్పెసిఫిక్ టు ఇండియా కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అవునా? రైట్. అయితే ఇది మాత్రమే కాకుండా
స్టేట్ లెవెల్ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఆథర్ డిస్కస్ చేయడం జరిగింది. సో స్టేట్ లెవెల్ కంప్లీట్ పొలిటికల్ ఇష్యూస్ మనకి అవసరం లేదు. అయితే ఆథర్ ద న్యూ ప్రాబ్లమ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది చెప్తున్నారనమాట. వాట్ ఈస్ దిస్ సోషల్ ఇంజనీరింగ్? సోషల్ ఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ సొసైటీలో కొన్ని ఐడియాస్ కానీ ఒపీనియన్స్ కానీ లేకపోయినా వాటిని ఆర్టిఫిషియల్గా సృష్టించి కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఆల్సో టేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కొంతమంది పొలిటీషియన్స్ యొక్క ఫేసెస్ మార్ఫ్ చేయడం కానీ ఇట్లాంటి వాటన్నిటిని కూడా సోషల్ ఇంజనీరింగ్ అని అంటాం. సోషల్ ఇంజనీరింగ్లో సొసైటల్ రిలేషన్స్ అనేవి అర్థమవుతుందా? సొసైటల్ రిలేషన్స్ అంటే సొసైటీలో ఉన్న డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్, ఈ సొసైటల్ రిలేషన్స్ అనేవి కంప్లీట్ డ్యామేజ్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో సోషల్ ఇంజనీరింగ్ లాంటి యాక్టివిటీస్ అనేవి సొసైటీలో సోషల్ డివైడ్ని క్రియేట్ చేస్తాయి. సో ఈ సోషల్ డివైడ్ అనేది ఉండకూడదు అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ లాంటి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్గా ఆపాలి. క్లియర్? సో సొసైటీలో ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా వెళ్ళాలి. ఎవరి మీద కూడా ఎటువంటి పవర్ పాలిటిక్స్ కానీ డైనమిక్స్ కానీ ఉండకూడదు. అంటే కేవలం పొలిటికల్ రిలేటెడ్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. క్లియర్? రైట్. సో ఇదమ్మా అర్థమైంది కదా, చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఆర్టికల్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు ఆర్టికల్ చూసినా సరే మీకు ఇంకా అంత క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1 January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31 December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, డూ షార్ట్ అండ్ టీబీ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఆఫర్ ది సొల్యూషన్ ఫర్ ఇండియాస్ టీబీ బర్డెన్ అని ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పబ్లిక్ హెల్త్ టాపిక్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. మీరు మెయిన్స్ రిలేటెడ్ కంటెంట్కి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే దాంట్లో ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాయండమ్మా. అయితే ఇక్కడ ఆర్టికల్ అంతా కూడా ద టీబీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అంటే ట్యూబర్క్యులోసిస్ రిలేటెడ్ ట్రీట్మెంట్ గురించి అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని ఇన్నోవేషన్స్ వల్ల కొన్ని ఎక్స్ట్రాడినరీ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి, వాటి గురించి డిస్కస్ అనేది చేయడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఇన్ డీటెయిల్డ్గా మనం ఈ ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా చెప్తాము. ఒక్కసారి జాగ్రత్తగా మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేయండి. టీబీ అనేది ఇట్ ఈస్ ఎ ట్యూబర్క్యులోసిస్. ఇట్ ఈస్ కాస్డ్ బై బ్యాక్టీరియా. క్లియర్? టీబీ ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. బికాజ్ దిస్ ఈజ్ ది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో దిస్ ఈజ్ ది కాజింగ్ ఏజెంట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. అయితే దీని వలన బాడీలో సివియర్ డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. అండ్ దిస్ ఈజ్ అ సివియర్ డిసీజ్. ఇట్ థ్రెటన్స్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్ ఆల్సో. రైట్? సో ఎవరికైతే ట్యూబర్క్యులోసిస్ అనేది వస్తుందో వాళ్ళ ప్రాణాలకి కూడా ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. రైట్? సో అందుకనే దీన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అని కూడా అంటాం. అయితే ఈ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది ఫస్ట్ హిస్టారికల్గా చూసుకుంటే ఇది 3000 BCలోనే ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉంది అని చెప్పి ఈజిప్షియన్ రికార్డ్స్లో మనకి తెలుస్తుంది అనమాట. క్లియర్? ఈజిప్షియన్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్లో 3000 BCలోనే టీబీ డిసీజ్ అనేది ఉంది. అంటే అర్థం చేసుకోండి, లాస్ట్ 5000 years నుంచి కూడా ఈ టీబీ డిసీజ్ అనేది కంటిన్యూస్గా హ్యూమన్ పాపులేషన్ సర్క్యులేషన్లో ఉంది. అంటే దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బ్యాక్టీరియా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. క్లియర్? అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటి సార్ టీబీ డిసీజ్ వస్తే దానికి క్యూర్ అనేది లేదా అంటే నో, దిస్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్. గుర్తుంచుకున్నామా, క్యూరబుల్ డిసీజ్. సో ఇటువంటి పాయింట్స్ అనేవి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా చాలాసార్లు అడిగింది. ఒక డిసీజ్ అనేది క్యూరబుల్లా నాన్ క్యూరబుల్లా, దానికి రిలేటెడ్ ఏదైనా ట్రీటబుల్లా కాదా, మెడిసిన్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. ఈజ్ దిస్ ఏ క్యూరబుల్ డిసీజ్? ఎస్, ఇది క్యూరబుల్ డిసీజే అండ్ ఇది ట్రీటబుల్ డిసీజ్. అంటే దీనికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే సార్ దీనిది క్యూరబుల్ డిసీజ్ అండ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా కేసెస్ అనేవి ఎందుకు ఉన్నాయి?
ఎందుకు ఇంకా ఉన్నాయి అంటే మెయిన్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నారనమాట. లైక్ ఈ మెడికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ, ఆర్ మెడికేషన్ టైమింగ్స్ అనేవి చాలా లెందీ టైమింగ్స్ ఉన్నాయి అని క్లియర్, అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుందని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ జనరల్గా ఇదంతా కూడా చూడండి అమ్మా, క్లియర్. బట్ టీబీ ఎవరికైతే వస్తుందో ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి అది సింపుల్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట, క్లియర్. సింపుల్గా ట్రాన్స్మిట్ కూడా అవుతుంది. అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది చూసుకుంటే గ్లోబల్ లెవెల్లో చాలా వరకు డిసీజ్ బర్డన్గా చాలామంది ఉన్నారనమాట, రైట్. అండ్ ఫ్యూ థింగ్స్ యూ షుడ్ నో, దట్ ఈజ్ ఈ టీబీ అనేది దీంట్లో కొన్ని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ నేమ్స్ అనేవి ఇప్పుడు వినండి, నెక్స్ట్ అనాలిసిస్ చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను, రైట్. దిస్ ఈజ్ ది MDR అని అంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, MDR టీబీ అని అంటాము. అండ్ నెక్స్ట్ ది XDR టీబీ అంటే ది ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అంటాం అనమాట, క్లియర్. సో ఇక్కడ సింపుల్ ఎక్స్ అనేది పెట్టింది, ద ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సో ఇవేంటో నేను నెక్స్ట్ క్లియర్గా అంతా కూడా మళ్ళీ మీకు చెప్తాను, రైట్. ఎస్, అయితే దీనికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఆఫ్ కోర్స్, క్లియర్. దెర్ ఈజ్ ది BCG వ్యాక్సిన్ అని చూస్తాం, BCG వ్యాక్సిన్ అనేది చూస్తాం. అయితే కొంత డేటా అనేది ఇంపార్టెంట్. ఆ డేటా అనేది చూసుకున్నట్లయితే ఇది గ్లోబల్ లెవెల్లో ఎంత థ్రెట్ ఉందో మనకి అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి అదంతా కూడా చూడండి. గ్లోబ్ అంతా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉన్నాయి. అయితే ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో 27%, క్లియర్. సో 27% ఆఫ్ గ్లోబల్ కేసెస్ అనేవి ఇండియాలో ఉన్నాయన్నమాట, క్లియర్. అంటే గ్లోబల్లో 100 మెంబర్స్కి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉంటే గ్లోబ్ అంతా కలిపి అందులో 27 పీపుల్ ఇండియాలోనే ఉన్నారనమాట. సో ఇండియా అనేది వరల్డ్స్ హైయెస్ట్ కంట్రీ వైజ్ టీబీ బర్డన్ అనమాట, క్లియర్. అంటే ఏ కంట్రీలో అయినా 5 or 10 అట్లా ఉంటే ఇండియాలో మాత్రం చాలా హ్యూజ్ నెంబర్లో ఉంది అని చెప్తున్నారు. అందుకని ఇండియాని ది గ్లోబల్ టీబీ క్యాపిటల్గా పిలుస్తున్నారన్నమాట. గ్లోబల్ టీబీ క్యాపిటల్ అంటే హయ్యెస్ట్ బర్డన్ అనేది ఇండియాలో ఉంది అని చెప్తున్నారనమాట, రైట్. అయితే సార్ ఇంత పెద్ద ప్రాబ్లంకి ఇండియాలో ప్రోగ్రామ్ స్కీమ్స్ ఏమీ లేవా అంటే నో, దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్కీమ్, దట్ ఈజ్ ది నేషనల్ ట్యూబరిక్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, క్లియర్. నేషనల్ ట్యూబరిక్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు లాస్ట్ డికేడ్లో. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్కమ్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది అని చెప్తున్నారనమాట, క్లియర్. ఈ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం దాదాపుగా ఇండియాలో 17 మిలియన్ పీపుల్, క్లియర్, 17 మిలియన్ అంటే 1,70,00,000 మందికి టీబీ రిలేటెడ్ ఈ డిసీజ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది, క్లియర్. అండ్ ఇందులో దాదాపుగా ది 14 lakh చిల్డ్రన్ కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఈ టీబీ అనేది బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ ఇద్దరికి కూడా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. చిల్డ్రన్ కూడా ఎక్కువ మందే ఉన్నారు అని చూస్తాం. బట్ లాస్ట్ 10 yearsలో ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం 17 మిలియన్ పీపుల్ అంటే 1.7 crore పీపుల్ని అవుట్ ఆఫ్ టీబీ డేంజర్ నుంచి బయటికి తీసుకొని రావడం జరిగింది. అయితే మరి ఏమైంది సార్? ఎస్, దెర్ ఈజ్ ది COVID-19 ఇన్ బిట్వీన్. 2019-20లో ఎప్పుడైతే కోవిడ్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయిందో ముందు వరకు చేసుకున్న గెయిన్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ వల్ల లాస్ అయిపోయింది అని చెప్తున్నారనమాట. కోవిడ్ అనేది చాలా హాస్పిటల్స్లో బర్డెన్సమ్గా తయారైంది. హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ అనేది కోవిడ్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఈ టీబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో చాలామందికి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ అనేది పెద్దదవ్వడం అనేది జరిగిందనమాట. మనం చాలా కష్టపడి సంపాదించుకున్న విన్నింగ్స్ అంతటినీ కూడా COVID-19 వల్ల తగ్గిపోయింది అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఇది మన డిసీజ్ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తుంది. చాలా ప్రాబ్లమేటిక్గా తయారయ్యింది ఇండియాలో అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఎందుకంటే టీబీ వల్ల వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, లెట్స్ టేక్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, వీడికి టీబీ డిసీజ్ ఉంది అని వీడు మెడికేషన్ స్టార్ట్ చేశాడు అనుకోండి, మెడికేషన్. అయితే ఈ మెడికేషన్ కంటిన్యూ చేస్తున్నాడు, మధ్యలో కోవిడ్ వచ్చింది. అర్థమైందా? సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోవిడ్ అనేది వచ్చింది. అయితే ఈ మెడికేషన్ యాక్సెసిబిలిటీ అనేది మనకు లేదనమాట, క్లియర్. ది మెడికేషన్ యాక్సెసిబిలిటీ వాడికి కట్ అయింది.
సో అయితే వాడు డ్రగ్స్ తీసుకోవడం అనేది కొన్ని రోజులు ఆపేశాడు, అంటే మెడికేషన్ తీసుకోవడం ఆపేశాడు. సో దీనివల్ల ఆల్రెడీ బాడీలో బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇది చాలా ఎఫిషియెంట్గా తయారైపోయి నెక్స్ట్ ఒకవేళ మెడిసిన్స్ వేసిన పని చేయదు. దాన్నే మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అని అంటాం. అర్థమైందా? ఎందుకంటే బ్యాక్టీరియాకి అలవాటైపోయింది, ఏ మెడిసిన్ వస్తుందో అలవాటైపోయింది. ఆ మెడిసిన్ వస్తే ఇది మరి ఎఫెక్టివ్గా ట్రీట్ అవ్వకుండా చేస్తుందన్నమాట. దీన్ని మనం ఎండిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్గా కింద చూస్తామన్నమాట. క్లియర్? సో ఈ సిచ్యువేషన్స్ లైక్ ఈ మెడికేషన్స్ కానీ ఏవైతే కంటిన్యూ చేస్తే పర్వాలేదు, డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఈ డిసీజెస్ అనేవి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? సో అందుకని ది ఎన్టీఈపీ ప్రోగ్రామ్ ప్రకారం మనం తెచ్చుకున్న గెయినింగ్స్ అన్నీ కూడా లాస్ అయ్యాయి అని చూస్తామన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఉందమ్మా. సో ఇన్ జనరల్గా టీబీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిల్డ్రన్లో ఎక్కువగా ఉంది. ఈ మెడికేషన్ ప్రాసెస్ అనేది చైల్డ్ అన్ఫ్రెండ్లీ అని చెప్తున్నారనమాట. చైల్డ్ అన్ఫ్రెండ్లీ ఎందుకు సార్ చైల్డ్ అన్ఫ్రెండ్లీ అంటే, ఒకటి, ఎవరికైనా టీబీ డిసీజ్ వస్తే వాళ్ళు లీస్ట్ 6 months మెడికేషన్ కంటిన్యూ చేయాలి. అర్థమవుతుందమ్మా? 6 months కంటిన్యూస్గా టీబీ మెడికేషన్ కంటిన్యూ చేయడం అంటే దట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది చిల్డ్రన్. క్లియర్? సో చిల్డ్రన్ జనరల్గానే కేర్లెస్గా ఉంటారు. సో 6 months కంటిన్యూస్గా టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి మెడికేషన్ తీసుకోవాలి, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి అనేది చాలా కష్టం. ఈవెన్ చిల్డ్రన్కే కాదు, అడల్ట్స్కి కూడా ఇది కష్టమైన ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. క్లియర్? బట్ ఈ 6 months అట్లీస్ట్ మినిమం 6 months ట్రీట్మెంట్ ఉంటేనే టీబీ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. రైట్? అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ 6 months కూడా కేవలం ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు కాదు, అట్లీస్ట్ ఏ వ్యక్తి అయినా సరే డేకి ఒక 3 to 4 ట్యాబ్లెట్స్ అయినా మినిమం తీసుకోవాలి. అంటే అర్థం చేసుకోండి, డేకి 4 ట్యాబ్లెట్స్ తీసుకుంటూ 6 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా మారింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి అంటే ది డ్రగ్ సైజ్ కూడా, క్లియర్, ఆ ట్యాబ్లెట్స్ సైజ్ కూడా అండ్ ఈవెన్ ఆ ట్యాబ్లెట్ యొక్క టేస్ట్ రిలేటెడ్ థింగ్స్ కూడా చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉన్నది. దట్ ఈజ్ ఏ స్వాలో డిఫికల్టీ డ్రగ్ అని చెప్తున్నారు. అంటే ఆ ట్యాబ్లెట్స్ మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అడల్ట్స్కే కష్టంగా ఉన్నప్పుడు చిల్డ్రన్కి ఇంకా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో అందుకని ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కంటిన్యూస్గా 3 to 4 ట్యాబ్లెట్స్ అనేవి డైలీ వేస్తూ మంత్స్ టుగెదర్ వేస్తున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వితిన్ 1 or 2 monthsలో కనిపిస్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? సో కంటిన్యూస్గా 3 to 4 ట్యాబ్లెట్స్ వేస్తున్నారు, ఒక 2-3 monthsలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించిన వెంటనే భయంతో ఆల్రెడీ డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని ఆపేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అయినా, వెయిట్ గెయిన్ అయినా, హెయిర్ ఫాల్ అయిపోయినా, స్లీపింగ్ డిజార్డర్స్ వచ్చినా, ఇట్లాంటివి ఏవొచ్చినా అమ్మో ఈ ట్యాబ్లెట్స్ నాకు పడట్లేదు, మరి నేను వీటిని వాడకూడదు అని అనుకుంటూ ఈ ట్యాబ్లెట్స్ యూసేజ్ అనేది వాళ్ళు ఆపేస్తున్నారు. అలా ఆపేయడం వలన బాడీలో కొద్దిగా తగ్గిసి డిసీజ్ బర్డన్ ఇదంతా అనుకోండి, డిసీజ్ బర్డన్ ఇదంతా అయితే ఒక 2 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ అనేవి వేస్తే, క్లియర్, 2 months కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ అనేవి వేస్తే డిసీజ్ బర్డన్ అనేది తగ్గుతుంది. క్లియర్? లెట్స్ టేక్ హాఫ్కి వచ్చింది డిసీజ్ బర్డన్. క్లియర్? సో బ్యాక్టీరియా యొక్క పవర్ అనేది తగ్గిపోయింది, హాఫ్కి వచ్చింది అనుకోండి. అయితే ఈ టైంలో ట్యాబ్లెట్స్ వాళ్ళు ఆపేయడం వలన ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ గ్రో అయిపోతుంది. ఈ రెడ్ ఏరియా అనేది చాలా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్గా తయారవుతుంది. అర్థమైందా? సో ఈవెన్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్న ఆలోచనతో ట్యాబ్లెట్లు ఏవైతే ఆపేస్తున్నారో వాటి వలన బాడీలో కొత్త టీబీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త టీబీని చాలా డ్రగ్స్తో, క్లియర్, చాలా వరకు కూడా మనకు ప్రస్తుతంగా ఉన్న డ్రగ్స్తో దాన్ని కంట్రోల్ చేయలేము అని చెప్తున్నారనమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్కి అన్ఫ్రెండ్లీగా ఉంది, 6 months కంటిన్యూయేషన్ డిఫికల్టీ ప్రాసెస్, సైజ్ చాలా పెద్దగా ఉంటున్నాయి, స్వాలో డిఫికల్టీ డ్రగ్స్ అని అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆపేస్తున్నారు, కంటిన్యూస్గా మొత్తం సైకలాజికల్గా మోటివేటెడ్గా ఉంటూ ఈ ట్యాబ్లెట్స్ని తీసుకుంటూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది ఒక హెక్టిక్ టాస్క్గా మారింది ట్యూబర్క్యులోసిస్ డిసీజ్లో అని చెప్తున్నారనమాట. సో అందుకని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారంటే ఈ మొత్తం మెడికేషన్ ప్రాసెస్ వల్ల కదా ప్రాబ్లం వస్తుంది,
కొత్త అప్రోచెస్ అనేవి తీసుకొని రండి. అంటే ఖచ్చితంగా 6 months వేసుకునే ప్రాజెక్ట్ లేకున్నా కాస్త తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేది అప్రోచ్ ఉన్నది అంటే దాని వలన డిసీజ్ తగ్గుతుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనమాట. అయితే దాని మీద కొత్త స్టడీస్ అనేవి జరిగాయి అన్నమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ది షార్టర్ రెజిమెన్. క్లియర్? షార్టర్ రెజిమెన్ అంటే అర్థం ఏంటి? 6 months టైం కాకుండా తక్కువ మంత్స్లో సేమ్ ఎఫిషియన్స్తో ఉండడానికి ప్రోగ్రామ్ ఏదైనా ఆలోచించడానికని ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. షార్టర్ అంటే తక్కువ టైంకి అనమాట. క్లియర్? రైట్. అయితే ఈ కొత్త స్టడీస్ అనేవి చేశారు అండర్ ది నేమ్ ఆఫ్ ది షైన్ ట్రయల్స్. క్లియర్? షైన్ ట్రయల్స్ అని చూస్తాము. ఈ షైన్ ట్రయల్స్లో 1200 పీపుల్ని స్టడీ చేశారు. అయితే పీపుల్ అందరూ కూడా ఫ్రమ్ ది నేషన్స్ ఆఫ్ ఇండియా, జాంబియా, ఉగాండా, సౌత్ ఆఫ్రికా, ఈ 4 కంట్రీస్ నుంచి ఎవరైతే టీబీ పీపుల్ ఉన్నారో వాళ్ళని కంట్రోల్డ్గా తీసుకుంటూ ఈ షైన్ ట్రయల్స్ ప్రకారం క్లియర్గా ట్రయల్ రీసెర్చెస్ అనేవి చేయడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షనల్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నారనమాట. ఎస్, దిస్ ఈజ్ ఎ గుడ్ మూమెంట్ దట్ ఈ ట్రయల్స్లో కొన్ని కొత్త ట్రయల్స్లో ఈ కొత్తగా 4 month ట్రీట్మెంట్లోనే టీబీ కంప్లీట్గా క్యూర్ అయ్యే విధంగా కొంతమందికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో 6 months ప్రాసెస్ నుంచి 4 months ప్రాసెస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రయల్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఎగ్జిస్టింగ్ ట్రయల్స్ ప్రకారం అయితే మాత్రం 4 monthsలో కొంతమందికి క్లియర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారనమాట. సో 6 months వేసుకోలేకపోతున్నారు. జనరల్గా 4 months ఉన్నప్పుడు లెట్స్ టేక్ ఒక 2 months 3 months వేసుకున్నారనుకోండి, అప్పటికీ వాళ్ళకి చాలా కష్టంగా ఉన్న మరొక 1 month కదా అన్న మోటివేషన్తో వాళ్ళు ఉండగలరన్నమాట. సో అప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఫీజిబిలిటీ పెరుగుతుంది. ఫీజిబిలిటీ అంటే ఏంటి? 4 month ప్రోగ్రామే కదా, కంటిన్యూ చేయగలమన్న కాన్ఫిడెన్స్ అనేది ప్రజల్లోకి వస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ డీటెయిల్డ్ ట్రయల్ రిపోర్ట్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా అంతా అబ్జర్వ్ చేసి ఈ గైడ్లైన్స్ని వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేశారనమాట. క్లియర్? అండ్ యాజ్ ఆఫ్ నౌ 4 month స్పెసిఫిక్ ట్రయల్స్ అండ్ మరొకటి 2 month స్పెసిఫిక్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ టీబీ డిసీజ్ బర్డెన్ కనుక 2 month ట్రయల్స్లో అందరికీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టీబీ అనేది గ్లోబల్ లెవెల్లో తగ్గించే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే లాస్ట్ డికేడ్స్ నుంచి కూడా క్లియర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా నేషన్స్ ట్రై చేస్తున్నారు కంప్లీట్గా టీబీ అనేది తగ్గించడానికి. బట్ బికాస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, ది ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ వలన టీబీ బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. బట్ ఇప్పుడు కంప్లీట్గా గ్లోబ్ అంతా కూడా యునైట్ అయ్యి ఈ టీబీ ప్రాబ్లం అనేది తగ్గించాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఆథర్ ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ బట్ దీన్ని కంట్రోల్ చేయగలము అని చెప్తున్నారు. దట్ ఈస్ రిగార్డింగ్ ది కాస్ట్ ఎఫెక్టివ్. క్లియర్? సో యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూస్ 6 months మెడికేషన్ అండ్ ఈ డిసీజ్ రిలేటెడ్ ట్రయల్స్ వాటికి చాలా వరకు కూడా కాస్ట్ అవుతుంది. బట్ గ్లోబ్ అంతా కూడా తలుచుకుంటే ఈ యొక్క కాస్ట్ ఎఫెక్టివ్గా దీన్ని తయారు చేయగలరు. అంటే అర్థం ఏంటి? దీంట్లో నేషన్స్ ఫండింగ్ అనేది చేయాలి అండ్ కొంతమంది ఫండ్స్ ఎవరైతే ఇస్తారో, ఉదారంగా ఎవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళ డబ్బులు కూడా కలెక్ట్ చేయాలి. క్లియర్? అండ్ ఈ రీసెర్చ్ ల్యాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్ ప్రాఫిట్ మోటివ్ కాకుండా కాస్త సొసైటల్ మోడ్లో కూడా ఆలోచించి వీటిని కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేశారంటే ఫ్యూచర్లో వచ్చే మెడికేషన్స్ అంతా కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒకవేళ మొత్తం 6 months మెడికేషన్ ప్రాసెస్ అనేది యాజ్ ఆఫ్ నౌ టేక్ ద థింగ్ 1 lakh రూపీ అనుకోండి. 1 lakh రూపీ 6 monthsకి ఖర్చు అవుతుంది అని అంటే చాలామంది ఇండియాలో పవర్టీలో ఉన్నవాళ్ళు ఆగిపోతారనమాట. క్లియర్? అండ్ ఈవెన్ ది లోయర్ మిడిల్ ఇన్కమ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది 1 lakh ఖర్చు పెట్టాలి అంటే. అదే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చి ఒక 30,000కి అట్లా తగ్గింది అంటే దెన్ పీపుల్ ఫ్రమ్ ది లోయర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఆల్సో మే ట్రై టు గివ్ దిస్ అమౌంట్స్. క్లియర్? సో అందుకనే కాస్ట్ ఎఫెక్టివ్గా తయారు చేయడం అనేది వన్ ఆఫ్ ది గోల్స్ కింద ఉండాలి అని చెప్తున్నారనమాట. రైట్? అయితే ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు రెడ్యూస్ దిస్ టీబీ బై 2025. క్లియర్? 2025 కల్లా ది కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ. క్లియర్? కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ టీబీ అనేది 2025 కల్లా ట్రై చేస్తుంది. బట్ ఇది మరీ అంబిషియస్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా వీ హోప్ సో వీ కుడ్ డూ దిస్.
అండ్ ఒకవేళ అవ్వకపోయినా సరే వితిన్ నో సూనర్ టైం మనం దీన్ని అచీవ్ చేయాలి. సో దీనికి ఒకటే కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీగా తయారు చేయాలి, 6 months టైం అనేది తగ్గించాలి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధంగా డ్రగ్స్ని తీసుకొని రావాలి. అండ్ ప్రజల్లో అవేర్నెస్ రిగార్డింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, అంటే పీపుల్ వాళ్ళు మర్చిపోవడం కానీ, కొన్ని రోజులు ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసి ఆపడం కానీ, ఇట్లా చేస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేవి బాడీలో పెరుగుతాయి అన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్ కానీ, అండ్ ఈ కాస్ట్ తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చూస్తామన్నమాట. రైట్? ఎస్. చూడమ్మా, కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నెంబర్ చూడండి, 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా. క్లియర్? మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే 18,000 పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ప్రతిదానికి కూడా యాక్సెసిబిలిటీ ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 45,000 మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోగలరు అనమాట. సో కొత్త బ్యాచ్ అనేది January 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st December వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ. బ్యూటిఫుల్ ఆఫర్. 60,000 ఫీజు అనేది కేవలం 45,000కే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, దిస్ ఈజ్ ఏ డైవ్ ఇంటూ శానిటేషన్ సొల్యూషన్స్ ప్రాసెసింగ్, మేనేజింగ్ అండ్ ట్రీటింగ్ యూజ్డ్ వాటర్. అయితే ఈ ఆర్టికల్ కూడా మనకి అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇట్ కవర్స్ అండర్ ది జనరల్ స్టడీస్ పేపర్ 2. జనరల్ స్టడీస్ పేపర్ 2 పబ్లిక్ హెల్త్ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే చూడండి, ఆథర్ ఈజ్ టెలింగ్ దట్ జనరల్గా మనం వాటర్ అనేది యూజ్ చేస్తాం కేవలం డ్రింకింగ్ పర్పస్ మాత్రమే కాకుండా రెగ్యులర్ యూస్కి, క్లియర్, బాతింగ్ కానీ, కుకింగ్ కానీ, క్లియర్, హోమ్లో క్లీనింగ్ కానీ, వాషింగ్ క్లోత్స్ కానీ, యుటెన్సిల్స్ క్లీన్ చేయడం కానీ, వీటన్నిటికీ కూడా వాటర్ అనేది యూజ్ చేస్తాము. అయితే అపార్ట్ ఫ్రమ్ ది బాత్రూమ్ వాటర్, క్లియర్, మిగిలిన వాటర్ అంతా కూడా మనం గ్రే వాటర్ కింద కన్సిడర్ చేస్తాం. క్లియర్? గ్రే వాటర్ అంటే హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు ఆర్ ఫుడ్ ఐటమ్స్ వాష్ చేసుకున్నప్పుడు, క్లోత్స్ వాష్ చేసే వాటర్ కానీ, వీటన్నిటినీ కూడా గ్రే వాటర్ అంటాము. దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? ప్రాపర్గా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈరోజు చాలా వరకు ఈ గ్రే వాటర్ని మేనేజ్ చేసే పొజిషన్లో మనం లేము అని చెప్తున్నారనమాట. జనరల్గా కన్స్ట్రక్షన్స్ అనేవి ఎటువంటి శానిటేషన్ని ఫాలో అవుతున్నాయంటే దట్ ఈస్ ది OSS, ఆన్ సైట్ శానిటేషన్ ఫెసిలిటీస్ని వాడుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇది హౌస్ అనుకోండి, ఈ హౌస్ అండర్ గ్రౌండ్లో మనం ఈ సెప్టిక్ క్లీనింగ్ ట్యాంక్స్ కానీ వాటిని పెట్టుకుంటున్నాము. సో యూజ్డ్ వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. ఈ గ్రే వాటర్ ఏదైతే ఉందో అది ఈ హౌస్ అండర్కి, క్లియర్, ఈ శానిటేషన్ పిట్స్లోకి వెళ్ళి గ్రౌండ్లోకి సింక్ అవుతుంది. రైట్? ఇక్కడ సాయిల్ ఉంటుంది కదా, ఈ సాయిల్లోకి సింక్ చేస్తున్నారు. క్లియర్? ఈ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్లోకి సింక్ అవుతున్నాయి. బట్ ఒకవేళ బాత్రూమ్స్ నుంచి ఈ ఫీకల్ మ్యాటర్ ఏదైతే వస్తుందో, క్లియర్, సో బాత్రూమ్ నుంచి ఏదైతే ఫీకల్ మ్యాటర్ వస్తుందో ఇది మాత్రం మిగిలిపోతుంది అని అంటున్నారనమాట. సో అందుకని దెర్ ఈజ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ అని అంటున్నారు. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఉండాలి. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్నమాట. క్లియర్? ఈ ఫీకల్ మ్యాటర్ అనేది హ్యూమన్ ఎక్స్క్రీషన్స్. సో దీనివల్ల ఇవి ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే ఈ ప్లేసెస్ నుంచి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆథర్ క్లియర్గా ఏమని చెప్తున్నారంటే వాటర్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ మనం
యూజ్డ్ వాటర్ అంతటినీ కూడా గ్రౌండ్ లెవెల్ పెర్కులేషన్కి పంపించేస్తున్నాం. బట్ ఒకవేళ గ్రౌండ్ లెవెల్కి పూర్తిగా పెర్కులేట్ అవ్వకపోతే అవి ఎక్కడైనా స్టాగ్నేట్ అయినా వాటి నుంచి డిసీజెస్ వస్తాయి. ఆర్ ఈ వాటర్ని ట్రీట్ చేసి పంపించినట్లయితే అప్పుడు ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ జనరల్గా ఏ హౌస్ కూడా వాటర్ని ట్రీట్ చేసి పంపించట్లేదు కాబట్టి మనకి అవి ప్రాబ్లమ్స్ కింద ఉండొచ్చు అని ఆథర్ చెప్తున్నారనమాట. సో అందుకని ఈ గ్రే వాటర్ని మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ హ్యూమన్ ఎక్స్క్రీషన్స్ ఏవైతే ఈ ఫీకల్ స్లడ్జెస్ ఉంటాయో వాటికి FSTP ద ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. సో జనరల్గా ప్రతి హౌస్లో కూడా ది ట్విన్ పిట్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారనమాట. జనరల్గా ఫాలో అయ్యేది అది ది ఫీకల్ స్లడ్జ్ రిలేటెడ్కి చెప్తున్నారనమాట. దట్ ఈజ్ ట్విన్ పిట్స్. క్లియర్? ట్విన్ పిట్స్ ఏంటి అంటే లెట్స్ టేక్ దిస్ ఈజ్ ఇది హ్యూమన్ ఎక్స్క్రీషన్స్ హోల్డ్ చేసే ప్లేస్ అనుకోండి, ట్విన్ పిట్స్ అనమాట. ఒక పిట్లో హ్యూమన్ ఎక్స్క్రీషన్స్ అంతా కూడా వెళ్తాయి, లిక్విడ్ అంతా కూడా పెర్కులేట్ అయిపోతుంది, అంటే కిందకి వెళ్ళిపోతుంది, గ్రౌండ్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. ఈ సాలిడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ పిట్లో స్టోర్ అవుతాయి. ఇది పూర్తిగా స్టోర్ అయిపోయిన తర్వాత ఈ పిట్ని క్లోజ్ చేసి సెకండ్ పిట్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ కంప్లీట్ పిట్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిన పిట్ అనేది అట్లీస్ట్ 2 years దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంచినట్లయితే అక్కడ బయోలాజికల్ డీకంపోజిషన్ అనేది జరిగి ఇది హార్డ్గా తయారవుతుంది. ఇది హార్డ్గా తయారైన తర్వాత దీని నుంచి మనకి ప్రాబ్లం ఉండదు. దీన్ని మనం బయోమాన్యూర్ కింద యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? బయోమాన్యూర్ అంటే ఆర్గానిక్ మాన్యూర్ కింద దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఆర్గానిక్ మాన్యూర్ కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ చాలా వరకు ఇలా చేయడం లేదు అని చెప్తున్నారనమాట. ఈ ట్విన్ పిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆథర్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ హౌసెస్లో చాలా వరకు ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్స్ కూడా చేయకపోవడం వల్ల వాటి నుంచి కూడా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆథర్ చెప్తున్నారనమాట. రైట్? సో ఈ వాటర్ని ట్రీట్ చేయకపోతే మాత్రం ఫ్యూచర్లో మనకి వాటర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ దీనివల్ల డిసీజ్ బర్డన్ అనేది పెరుగుతుంది. పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ వరకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరూ కూడా వాటర్ని యూజ్ చేస్తున్నారు అంతే తప్ప దాని నెక్స్ట్ దట్ ఈజ్ రీయూజ్కి పాసిబిలిటీ ఉందా, ట్రీట్మెంట్కి పాసిబిలిటీ ఉందా, ఫ్యూచర్ పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించట్లేదు అని ఆథర్ చెప్తున్నారనమాట. సో మనం కంప్లీట్గా ప్రాపర్ డెసిషన్స్ ఇప్పుడే తీసుకున్నట్లయితేనే మనకి బెనిఫిట్ జరుగుతుంది, లేదంటే మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది అని ఆథర్ చెప్తున్నారనమాట. సో అందుకని అట్ ది లెవెల్ ఆఫ్ విలేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. విలేజ్ లెవెల్లో కంప్లీట్ ఓవరాల్ పిక్చర్ అనేది కనిపించాలి. అంటే విలేజ్ లెవెల్లో స్టార్ట్ అయ్యి తర్వాత మున్సిపల్ లెవెల్లో కూడా కంప్లీట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సైట్స్ని క్రియేట్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఈ కంప్లీట్ శానిటేషన్ అంతా కూడా ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్గా జరగాలి అని చెప్తున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన చేయించడం కాదు, ప్రజల్లో మార్పు అనేది రావాలి, ప్రజల్లో చైతన్యం అనేది రావాలి. డీసెంట్రలైజ్డ్ హైజీన్ ఫెసిలిటీస్ అనేవి ప్రజలే అసలు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలి అని చెప్తున్నారనమాట. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం కొన్ని అవుట్కమ్స్ అనేవి అబ్జర్వ్ చేయగలము. లేకపోతే వీటి నుంచి కొత్త వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ పారాసైట్స్ కానీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ లాస్ట్కి పబ్లిక్ హెల్త్ కూడా మెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. రైట్? సో ఇదమ్మా ఆర్టికల్. సో ఆర్టికల్ ఆథర్ అంతా కూడా వాటర్ని ప్రాసెసింగ్ చేయాలి, ట్రీట్మెంట్ చేసి యూజ్ ఉన్న వాటర్ని మనం మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉంది అంటే మున్సిపాలిటీలో ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి వాటర్ని యూజ్ చేయొచ్చు ఈ ట్రీటెడ్ వాటర్తో అనమాట. ఇండస్ట్రియల్ నీడ్స్ అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిని కూల్ చేయడానికి, మిషన్స్ని కూల్ చేయడానికి వాటర్ అనేది కావాలన్నమాట. వాటి కింద కూడా ఈ గ్రే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా కొత్త ఇన్నోవేషన్స్ అనేవి మనం తీసుకొచ్చి వాటర్ని రీయూజ్ చేయకపోతే మన వాటర్ బాడీస్ అనేవి యాజ్ ఆఫ్ నౌ ఉన్న వాటర్ బాడీస్ అనేవి ఫ్యూచర్ హ్యూమన్ నెసెసిటీస్ని, నీడ్స్ని అవి తీర్చలేవు అని చెప్తున్నారనమాట. రైట్? సో అర్థమైంది కదమ్మా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఒకసారి దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఆఫర్ ఆఫ్ ద డే, బిగ్ 4 కాంబోస్. క్లియర్? యూపీఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ,
పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఈ బిగ్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం మీకు 10,000 రూపీస్కి మాత్రమే వీటన్నిటి మీద కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ 4 టాపిక్స్ కలిపి మీకు కేవలం 10,000కే అవైలబుల్గా ఉంది. ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్? మీకు ఒకవేళ ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు 7893899553. యూ కెన్ ఆల్సో టేక్ ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ది కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిపి కేవలం 10,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆఫర్ కూడా కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. దిస్ ఈస్ ద అల్టిమేట్ కాంబో ప్రోగ్రామ్. మీకు ఈ 5 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మాత్రమే మీకు వ్యాలిడిటీతో వస్తున్నాయి అన్నమాట. క్లియర్? సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి చూడమా, ఆఫర్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ ఫర్ ఆంథ్రోపాలజీ. క్లియర్? సో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది చూసుకున్నట్లయితే కేవలం రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ 4,000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆప్షనల్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కేవలం 4,000 రూపీస్కే. అయితే ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. కంప్లీట్ ఆప్షనల్ అనేది నేనే తీసుకుంటాను. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ అనేది చూస్తారు అండ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. రైట్? ఎస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు 7893899553. ఒకవేళ ఆప్షనల్ సెలక్షన్లో మీరు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్ని కాల్ చేయగలరు, నాతో మాట్లాడగలరు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ ఉన్నామా, ICMR ఇనిషియేట్స్ స్టెప్స్ ఫర్ నాన్ ఇన్వేసివ్ టెస్టింగ్ మెథడ్స్ టు ట్యాకిల్ ఎనీమియా అని చెప్తున్నారనమాట. రైట్? అయితే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. క్లియర్? పబ్లిక్ హెల్త్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా వచ్చాయి దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే. రైట్? సో జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ది ఇష్యూ ఆఫ్ ఎనీమియా గురించి డిస్కస్ చేస్తున్నారనమాట. క్లియర్? ద ఇష్యూ ఆఫ్ ఎనీమియా గురించి డిస్కస్ చేస్తున్నారు. ది ఎనీమియా ఈజ్ నథింగ్ బట్ ది రెడ్యూస్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ అని చూస్తాం. రెడ్యూస్డ్ RBCs. హ్యూమన్ బాడీ ఫంక్షన్ అవ్వాలి అంటే కొంత నెంబర్ ఆఫ్ RBCs అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? దీస్ క్యారీ యాక్చువల్లీ ఆక్సిజన్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, బాడీకి ఒక 10,000 RBCs కావాలి అనుకోండి. 10,000 RBCs కావాలి. 10,000 RBCs ఉంటే బాడీకి కావాల్సిన 100 kgs ఆఫ్ ఆక్సిజన్ని ఇది క్యారీ చేయగలదు అనుకోండి. క్లియర్? చిన్న క్యాలిక్యులేషన్స్. సో 10,000 RBCs ఉంటే 100 kgs ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని ఇవి సాటిస్ఫై చేయగలవు. అది ఎనీమిక్ కండిషన్ పీపుల్లో ఆ నెంబర్ అనేది లెట్స్ టేక్ 7,000కో 6,000కో పడుతుంది. 7,000 RBCs ఉన్నాయనుకోండి. సో బాడీకి కావాల్సిన ఆక్సిజన్ కంటెంట్ కూడా అదే విధంగా తగ్గిపోతుంది. అంటే ఇవి కేవలం 70 kgs ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే క్యారీ చేయగలది. మరి బాడీకి ఈ ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్ కదా బాడీ మెయింటెనెన్స్లో. సో ఎనీమియా అనేది అందుకనే ప్రాబ్లం అనమాట. ఈ ఎనీమిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ డిసీజ్ బర్డన్ అవుతారు. డిసీజెస్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళకి. అర్థమవుతుందా? సో ఎనీమియా అనేది తగ్గించడానికి డిఫరెంట్ స్కీమ్స్, ప్లాన్స్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. క్లియర్? సో ఎనీమియా అనేది అర్థమైంది కదమ్మా. అయితే ఈ ఎనీమిక్ బర్డన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ రీసెంట్ రిపోర్ట్స్ చూడండి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. క్లియర్? దిస్ ఈజ్ ది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్ ప్రకారం 2019-21 రిపోర్ట్ అనమాట. ఇండియాలో 25% ఇన్ మెన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 49. క్లియర్? సో 15 to 49 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మెన్లో 25% పీపుల్కి ఎనీమియా ఉంది. అండ్ 57% ఇన్ ఉమెన్. క్లియర్? 57% ఆఫ్ ఉమెన్ అండ్ 31% ఇన్ అడాలసెంట్స్ అనమాట. క్లియర్? అంటే ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 19 అండ్ 59% ఇన్ అడాలసెంట్ గర్ల్స్. అడాలసెంట్ బాయ్స్లో అండ్ అడాలసెంట్ గర్ల్స్లో అయితే 59%. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో చూడండి 52% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే హాఫ్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనీమిక్ కండిషన్లో ఉన్నారు. అండ్ 67% ఆఫ్ చిల్డ్రన్ ఎనీమిక్ కండిషన్స్లో ఉన్నారన్నమాట. క్లియర్? సో ఈ ఎనీమియా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయంటే ప్రెగ్నెన్సీస్లో ఫ్యూచర్ బేబీస్ కూడా చాలా డిసీజ్డ్గా పుట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని
Central government have started one program in 2018, that is they have launched the AMB strategy. Clear? AMB strategy అనేది స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ దిస్ AMB strategy? దట్ ఈస్ ది ఎనేమియా ముక్త్ భారత్. క్లియర్? సో ఇండియా నుంచి ఎనేమియా అనేది వెళ్ళిపోవాలి, ఎనేమియా ముక్త్ భారత్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ఎనేమియా ముక్త్ భారత్ ప్రకారం ఇండియాలో ఉన్న టార్గెటెడ్ పీపుల్ లైక్ ఉమెన్కి కానీ, అడాల్సెంట్స్ కానీ, చిల్డ్రన్ కానీ, వీళ్ళకి ఈ డిసీజ్ అనేది తగ్గే విధంగా కొన్ని అప్రోచెస్ అనేవి తీసుకుంటారనమాట. క్లియర్? సో ఈ డిసీజ్ ఏదైతే ప్రాబ్లం చేస్తుందో దానికి రిలేటెడ్గా వాళ్ళు కొన్ని మెడికేషన్స్ అనేవి కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దీని వలన ప్రజల్లో ఎనేమియా ప్రాబ్లం అనేది తగ్గుతుందన్నమాట. రైట్? సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వచ్చే రిపోర్ట్స్ బట్టి ఈ ప్రోగ్రామ్ స్టైల్ అంతటిని కూడా మారుస్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా? రైట్. సో దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ 6x6x6 స్ట్రాటజీ అనమాట. ఈ 6x6x స్ట్రాటజీ ఏంటంటే 6 బెనిఫిషరీ గ్రూప్స్ అంటే చిల్డ్రన్, క్లియర్, అడాల్సెంట్స్, ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్, ఇలా 6 కండిషన్స్ ఆఫ్ బెనిఫిషరీస్ తీసుకుంటున్నారు. 6 ఇంటర్వెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అనేవి తీసుకుంటున్నారు అనమాట. క్లియర్? సో అయితే ఈ ఇంటర్వెన్షన్స్ ఏంటో చూడండి. క్లియర్? సో అంటే ఎనేమియా వచ్చిన పీపుల్లో ఏ విధమైన ఇంటర్వెన్షన్స్ తీసుకుంటున్నారో చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వాళ్ళకి ఐరన్, ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్, సప్లిమెంట్స్ అనేవి ఇస్తున్నారనమాట. క్లియర్? సో ప్రొఫిలాక్టిక్, ది ఐరన్, ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ చూస్తాము. అండ్ వీళ్ళని డీవార్మింగ్ చేస్తారనమాట. డీవార్మింగ్ అంటే బాడీలో కొన్ని వార్మ్స్ ఉంటే వాళ్ళకి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో దట్ బాడీలో ఉన్న వార్మ్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. క్లియర్? అండ్ వీళ్ళకి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారు. కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. అండ్ ఈ ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది వాటి యొక్క అవేర్నెస్ కూడా పంపించడం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అనేవి వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఈ నాన్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించే స్కోప్ అనేది చూస్తారనమాట. క్లియర్? అంటే మలేరియా వచ్చింది అనుకోండి, మలేరియా కానీ అండ్ ఫ్లోరోసిస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆర్బీసీ కౌంట్ అనేది పడిపోతుంది. ఆల్రెడీ ఎనేమియా ఉండి మలేరియా వచ్చిందంటే ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ నెంబర్ అనేది పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఆ కండిషన్స్కి వెళ్లకుండా తగ్గించే విధంగా వీళ్ళు చూసుకుంటారనమాట. క్లియర్? అండ్ ఈ ఎనేమియా ముక్త్ భారత్ ప్రోగ్రాంలో కూడా నేషనల్ లెవెల్ యూనిట్స్ అని, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ గ్రూప్స్ అని, స్టేట్ లెవెల్ గ్రూప్స్ అని, గ్రౌండ్ లెవెల్ గ్రూప్స్ అని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ అకాడమిక్ రీసెర్చ్ అని, అడ్వాన్స్డ్ రీసెర్చర్స్ అని, ఇట్లాంటివన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొచ్చి ఈ ఎనేమియాని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఎనేమియా అనేది ఉండకుండా చేయాలి అని చూస్తున్నారనమాట. రైట్? అయితే ఈ మొత్తం ప్రోగ్రాంలో స్టేట్ యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అనమాట. క్లియర్? సో హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కంటిన్యూయింగ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. క్లియర్? సో వీక్లీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఈ టాబ్లెట్స్ అనేవి కంటిన్యూస్గా ఇస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రన్నింగ్ ది హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ మదర్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్. క్లియర్? సో ఈ కంప్యూటేషనల్ సిస్టమ్స్తో ఎవరైనా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ని కానీ చిల్డ్రన్ని కానీ వాళ్ళు కాన్స్టెంట్గా వాచ్ చేస్తున్నారు. ఎవరికైనా బాడీలో చేంజెస్ అనేవి వస్తే వెంటనే దాని రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్? అండ్ దెర్ ఈజ్ ది ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. దీని ప్రకారం ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ మంత్ 9th ఆఫ్ ఎవ్రీ మంత్ వాళ్ళు లోకల్ డాక్టర్స్ దగ్గర చెకప్ చేసుకునే విధంగా ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఇది కేవలం ఎనేమియా రిలేటెడ్ గురించి కాదు, ప్రెగ్నెన్సీ ఫీమేల్ రిలేటెడ్ అనమాట. రైట్? సో అండ్ డిఫరెంట్ బ్లడ్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తున్నారు. సో ఎవరికైనా అవసరమైనా సరే బ్లడ్ అనేది ఇంజెక్ట్ చేయడానికి. రైట్? ఎస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రోగ్రామ్స్ దట్ గవర్నమెంట్ ఈజ్ యాక్చువల్లీ ఆర్గనైజింగ్. రైట్? ఎస్. సో ఇవమ్మ ఆర్టికల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసారు కదా. రైట్?